రీసెంట్గా క్రికెట్లోకి కొత్త ఫార్మాట్ అయితే వచ్చింది. అది ఏంటా అనుకుంటున్నారా? అదే టెస్ట్ టీ20. మాకు టెస్ట్ తెలుసు, ఇంకా టీ20 తెలుసు. ఈ టెస్ట్ టీ20 ఏంటా అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొదలు పెడదాం. ముందుగా మనం ఈ ఫార్మాట్ యొక్క రూల్స్ అయితే తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవే అసలు ఈ కొత్త ఫార్మాట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఎప్పుడు ఈ ఫార్మాట్ని ఇంటర్నేషనల్లోకి తీసుకొస్తారు, అసలు ముందుగా ఈ ఫార్మాట్ని ఏ వయసు నుంచి ఎవరు ఆడతారనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ముందుగా ఈ టెస్ట్ ఫార్మాట్లో ఎన్ని ఓవర్స్ ఉంటాయి, ఇంకా వాటిని ఎలా ఆడతారో తెలుసుకుందాం. ఈచ్ సైడ్ 40 ఓవర్స్ అయితే ఆడతారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లాగా సేమ్ టెస్ట్ ఫార్మాట్లో ఎలా అయితే ఆడతారో అలాగే. టోటల్గా 80 ఓవర్స్ అయితే ఆడతారు. రెండు టీమ్స్ కలిపి వాళ్ళ ఫస్ట్ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో 20 ఓవర్స్ని అయితే ఆడతారు. టెస్ట్ టీ20 అంటున్నావు, మరి పవర్ ప్లే ఉండదా అంటే ఉంటుంది. మనకి ఈ టెస్ట్ టీ20లో పవర్ ప్లే అయితే ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ టీ20స్లో లాగా 6 అవర్స్ అయితే కాదు, కేవలం 4 అవర్స్ మాత్రమే. అది కూడా ఒక టీం కెప్టెన్ ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే ఈ పవర్ ప్లేని వాడుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్కి టీమ్ ఏ తన ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి పవర్ ప్లేని కనుక యూజ్ చేసుకోలేదంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు 7th ఓవర్ లోపు వాళ్ళు పవర్ ప్లే అనేది వాడుకోవాలి. లేదా 7th ఓవర్ నుంచి 10th ఓవర్ లోపు ఈ పవర్ ప్లే అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. రెగ్యులర్గా టెస్ట్ క్రికెట్ని చూసే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే రూల్ అనేది పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అదే ఫాలో ఆన్. ఈ టెస్ట్ టీ20లో కూడా ఫాలో ఆన్ రూల్ అనేది ఉంది. ఎగ్జాంపుల్కి టీమ్ ఏ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 100 రన్స్ కొట్టారు. మళ్ళీ టీమ్ బి వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 20 ఓవర్స్ లోపు 25 లేదా 25 రన్స్ బిలో కొట్టి ఆల్అవుట్ అయ్యారంటే వాళ్ళు 75 రన్స్ ట్రయల్ బై అయితే ఉంటారు. అప్పుడు ఈ రూల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. లేదా బౌలింగ్ టీం కెప్టెన్తో మాట్లాడుకొని వాళ్ళు ఈ రూల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మధ్యలో బ్రేక్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది షార్ట్ ఫార్మాట్ కాబట్టి తొందరగా కంప్లీట్ చేయడానికి మధ్యలో బ్రేక్ అయితే ఇవ్వరు. 80 ఓవర్స్ జరిగే ఈ ఫార్మాట్లో ప్రతి టీం 40 ఓవర్స్ అయితే ఆడతారు. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చిన టీం 10 ఓవర్స్ లోపు ఆల్అవుట్ అయ్యారంటే రిమైనింగ్ ఎన్ని ఓవర్స్ అయితే ఉంటాయో అన్ని ఓవర్స్ టీమ్ బి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో అయితే యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి టీమ్ ఏ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చి 7 ఓవర్స్కి ఆల్అవుట్ అయ్యారంటే రిమైనింగ్ 3 ఓవర్స్ టీమ్ బి వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు యాడ్ అవుతాయి. అంటే టీమ్ బి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు 23 ఓవర్స్ అయితే ఆడతారు. ఒకవేళ టీమ్ ఏ 10 ఓవర్స్ ఆడిన తర్వాత కనుక ఆల్అవుట్ అయినట్టయితే టీమ్ బి వాళ్ళ రెగ్యులర్ 20 ఓవర్స్ని అయితే ఆడి కంప్లీట్ చేస్తారు. ఒక టీం మ్యాక్సిమం 5 బౌలర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌలర్ 8 ఓవర్స్ అయితే వేయొచ్చు, 2 ఇన్నింగ్స్లు కలుపుకొని. అది ఎలా అంటే ఒక ఇన్నింగ్స్లో ఒక బౌలర్ 6 ఓవర్స్ వేసాడంటే ఇంకో ఇన్నింగ్స్లో 2 ఓవర్స్ వేయొచ్చు. లేదా ఒక ఇన్నింగ్స్లో 4 ఓవర్స్ వేసాడంటే ఇంకో ఇన్నింగ్స్లో 4 ఓవర్స్ని అయితే వేయొచ్చు. అది టీం కెప్టెన్ ఇంకా బౌలర్ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఎటు టెస్ట్ టీ20 కాబట్టి సేమ్ వైట్ బాల్లో ఎలా అయితే రూల్స్ ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఉదాహరణకి ఒక నార్మల్ టీ20 మ్యాచ్లో ఒక బౌలర్ కనుక ఒక వైడ్ వేశాడంటే దానికి 1 రన్ను మాత్రమే వస్తుంది. కాకపోతే ఈ టెస్ట్ టీ20లో ఒక బౌలర్ కనుక ఒక వైడ్ వేశాడంటే ఆ వైడ్ రన్ ప్లస్ ఎక్స్ట్రా రన్ కూడా వస్తుంది. అంటే ఒక బౌలర్ ఒక వైడ్ వేస్తే ఆ వైడ్ రన్తో పాటు ఇంకో ఎక్స్ట్రా రన్ కలుపుకొని 2 రన్స్ అయితే బ్యాటింగ్ టీంకి వెళ్తాయి. నో బాల్ అయితే రెగ్యులర్గా టీ20లో ఎలా అయితే ఉంటుందో అలానే నో బాల్ వేస్తే ఫ్రీ హిట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక బౌలర్ ఒక ఓవర్లో 3 లేదా అంతకంటే ఎక్కువ వైడ్లు కానీ నో బాల్ కానీ వేశాడంటే బ్యాటింగ్ టీంకి ఎక్స్ట్రా 3 రన్స్ అయితే వెళ్తాయి. అంటే ఇప్పుడు తను వేసే వైడ్ ప్లస్ ఎక్స్ట్రా రన్ కాకుండా ఇంకా 3 ఎక్స్ట్రా రన్స్ అయితే బ్యాటింగ్ టీంకి యాడ్ అవుతాయి.
నేను ఇప్పుడు చెప్పబోయే రూల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి. అది ఏంటంటే టీమ్ బి వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో 120 రన్స్ చేస్ చేయవలసి వచ్చి 60 రన్స్కి 3 వికెట్స్ కనుక పడితే అప్పుడు వాళ్ళు ఆపోజిట్ టీం కెప్టెన్ దగ్గరకు వెళ్ళి మేము ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవడానికి ఆడుతున్నామని చెప్పాలి. అది కూడా ఎప్పటి వరకు ఉంటుందంటే టీమ్ బి వాళ్ళు 5 వికెట్స్ పడేలోపు, అంటే డే అంతా కంప్లీట్ చేసి ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 వికెట్స్ కనుక పడినాయి అంటే ఈ రూల్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు టీమ్ బి వాళ్ళు ఈ మ్యాచ్ని ఒకవేళ గెలవడానికి లేదా డ్రా చేసుకోవడానికి మాత్రమే చూడాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ప్రతి ఫార్మాట్లో ఉన్నట్టే ఈ ఫార్మాట్లో కూడా రివ్యూ సిస్టమ్ అయితే ఉంది. ఒక ఇన్నింగ్స్లో ఒక టీంకి 2 డిఆర్ఎస్లు అయితే ఉంటాయి. ఆ డిఆర్ఎస్ఎల్కి 15 సెకండ్స్ టైం అయితే ఉంటుంది. మనకి T20 ఫార్మాట్లో స్లో ఓవర్ రేట్కి పెనాల్టీ ఎలా అయితే వేస్తారో ఈ టెస్ట్ T20లో కూడా అలానే పెనాల్టీ వేస్తారు. కాకపోతే అక్కడ ఒక ఫీల్డర్ని సర్కిల్లోకి ఇంచేస్తారు. కాకపోతే ఇక్కడ పెనాల్టీ కింద ఆపోజిట్ టీంకి 5 రన్స్ అయితే ఇస్తారు. ఎలా అయితే T20 ఫార్మాట్లో 2 టీంల యొక్క స్కోర్ డ్రా అయినప్పుడు సూపర్ ఓవర్ జరుగుతుందో ఈ టెస్ట్ T20లో కూడా 2 టీంల యొక్క 2 ఇన్నింగ్స్ స్కోర్ డ్రా అయినప్పుడు సూపర్ సెషన్ అని ఒక ఓవర్నైతే ఆడతారు. అందులో కూడా ఈ టీమ్స్ యొక్క స్కోర్ డ్రా అయినట్టయితే ఈ మ్యాచ్లో ఎవరైతే ఎక్కువ బౌండరీస్ని కొడతారో వాళ్ళకి విన్ అనేది ఇస్తారు. ఇవైతే ఈ టెస్ట్ T20 యొక్క రూల్స్. ముందుగా దీన్ని 13 నుంచి 19 ఏళ్ల వయసున్న వాళ్ళతో ఆడిస్తారు. కాకపోతే 2026 కల్లా ఇంటర్నేషనల్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీ ఫోన్లోకి తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.